అయినా మృత్యుంజయ హోమం పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి హారతి తీసుకుంటే ప్రాణగండం నుంచి బయటపడతావమ్మా. ఇక నీకు ఏ ప్రమాదమూ ఉండదు. అమ్మాయిని లేపి జాగ్రత్తగా ఈ పీట మీద కూర్చోబెట్టండి. ఓం ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అన్నయ్య కంట్లో పడకూడదు. ఇది ఇంటికి చేరకూడదు. ఏం చేద్దాం సరియు? దీన్ని మళ్ళీ ప్రాణాలతో చూడగానే నా మైండ్ పని చేయడం మానేసింది. ఏం చేద్దాం? పూజ పూర్తయ్యేంత వరకు చెయ్యగలిగేది ఏమీ లేదు. అన్నయ్య ఫోన్లో వీళ్ళ నెంబర్ని నా నెంబర్కి కాల్ డైవర్ట్ పెట్టాం కాబట్టి అన్నయ్యతో మాట్లాడలేరు. అన్నయ్య కోసం చూసి చూసి హోమం అయిపోయాక ఇదే బయలుదేరుతుంది కదా, అప్పుడెత్తుకుపోదాం. ఓకే సరియు, ఇదే బెటర్. తన్నో రుద్ర ప్రచోదయాత్. తీసుకోండమ్మా. నేను స్వాహ చెప్పినప్పుడల్లా హోమంలో ఒక్కొక్క పువ్వు వేయండి. ఓం ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం సుగంధిం స్వాహా. మృత్యుంజయాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సరియు, కొంప మునిగిందే. మీ అన్నయ్య బావ వచ్చారు. ఏయ్, ఇక్కడికి ఎందుకు వస్తారే? పిచ్చా నీకు? ఎందుకో ఏమో వచ్చారు చూడవే. ఇక్కడికి ఎలా వచ్చారే? జీవితం ఇల్లు దెబ్బ మీద దెబ్బ పడుతుందేంటే? కొంపదీసి వేరే ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ చేశారా? మృదుల గురించి తెలిసిపోయిందా? కొంపలు అంటుకున్నాయే బాబు. ఇప్పుడు ఎలాగే? ఇప్పుడు నేను వెళ్ళి ఏదో డైవర్ట్ చేద్దామన్నా ఇక్కడేం చేస్తున్నావంటే డౌట్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? తరుణ్, ఇక్కడ. హాయ్ రా బావా, అక్కడ పద. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. వాళ్ళెవరి కోసం వచ్చినట్టున్నారే. చూద్దాం విషయం ఏంటో. పద. హాయ్ రా. థ్యాంక్స్ రా. ఎంత ప్రాబ్లమ్స్లో ఉండి కూడా మా పెళ్లి కోసం రమ్మనగానే వచ్చావు. ఏం పర్లేదురా. అమ్మయ్యా, వచ్చింది వాళ్ళ పెళ్లి కోసం అన్నమాట. కానీ మృదుల ఇక్కడే ఉంది. వీళ్ళు కంట పడితే ఇకంతే. ఏదో ఒకటి చెయ్యాలి. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ఈ తాళి కట్టినాయన. చూడకూడదే వాళ్ళు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? నీ ఫోన్ ఇవ్వే.
హలో ఎవరు? మాన్సీ, నేను సరియుని. నేను చెప్పేది సరిగ్గా విను. ఏంది సరియో? ఆ దరిద్రం మనల్ని వదిలిపోలేదు మాన్సీ. మృదుల ఇంకా బ్రతికే ఉంది. ఏంది నువ్వు చెప్పేది? మృదులు ఎట్లా బతుకుద్ది? బావలాగే నువ్వు కూడా కలగంటున్నావా ఏంది? లేదు మాన్సీ, ఇక్కడే సనత్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో చూశాను. బ్రహ్మాశ్రీ ఆశ్రమం వాళ్ళు కాపాడి ఇక్కడ దీంతో ఏదో హోమం చేయిస్తున్నారు. ఎట్లా సాధ్యం సరియో? చచ్చింది ఎట్లా బతుకొస్తుంది? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం మాన్సీ. ముందు ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో అదే ఆలోచించు. మన కర్మకాలి అన్నయ్య బావ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో పెళ్ళుంటే ఇక్కడికే వచ్చారు. ఇప్పుడు గనక అన్నయ్య వాళ్ళు దాన్ని చూస్తే మనకి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు మాన్సీ. మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మధు అన్నయ్యని బావని వెంటనే ఇక్కడి నుంచి వచ్చేలా చేయి. ఇక్కడ దీని సంగతి నేను చూసుకుంటా. సరే సరియో, నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. ఆడ నువ్వు జాగ్రత్త. అలాగే. ఒక్క నిమిషం. చెప్పు మాన్సి. బావా ఎక్కడున్నావు? అత్త చాలా కోపంగా ఉంది బావా. నీ గురించి అడుగుతుంది. తొందరగా వచ్చే బావా. సరే మాన్సి, వచ్చేస్తున్నాను. ఇక్కడే గుళ్ళో తరుణ్ వాళ్ళు పెళ్ళి అవుతుంది. అది అవగానే వచ్చేస్తాను. అది కాదు బావా, వెంటనే బయలుదేరా. అది కాదు మానసి. ఎవరు బావా? మానసి ఇటు. ఏంటే నీ గోలా? అత్త చాలా సీరియస్ గా ఉందన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బావనైతే వెంటనే తీసుకురా. పెళ్ళయ్యాక వస్తామని చెప్తున్నాం కదా. అరగంటకి ఏమైపోతుంది? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అబ్బా అబ్బా అన్నా. పద బావా. చెప్పు మాన్సీ, పిలిచావా? వస్తున్నారా? లేదు సరియో, పెళ్ళైనాకనే వస్తామంటున్నారు. నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఇప్పుడు ఎలా? చూస్తే బుక్ అయిపోతాం మాన్సీ. ఎలా మేనేజ్ చేయాలి? నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. ఎందుకు ఇట్లా జరిగింది? చచ్చింది ఎట్లా తిరిగి వస్తుంది? ఎందుకు ఇట్లా జరిగింది? అంత నా తలరత. లేకపోతే ఎందుకు ఇట్లా జరుగుద్ది? అది చచ్చింది కదా, ఇక బావ నా సొంతమే అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చిందేంది? ఇక నా తల తింతేనా? బావ నాకు దక్కే ఛాన్సే లేదా? ఆ దేవుడు నాతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నాడు? బావ దక్కుతాడన్న ప్రతిసారి ఎందుకు దూరం చేస్తున్నాడు? ఏదో బతుకు, దానికి మాత్రం అన్నీ కలిసి వస్తున్నాయి. నాకు మాత్రం ఏంటి దరిద్రం? ఒక్కటి కలిసి రాలేదు. పుట్టినప్పటి నుంచి అదృష్టం దానికి అయస్కాంతంలో పట్టింది. నా బతుకేమో ఇట్లా ఇడ్చింది. బావ దూరమైండు, నా సంతోషము దూరమైంది. సారీ. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ మ్యారేడ్. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి. బాబు, ఇక్కడ అభయాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి. ఒక్కసారి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. వెళ్ళండి. తరుణ్ వెళ్దాం. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతోందేంటి? వాళ్ళని ఎలా బయటికి పంపాలో అని ఆలోచిస్తుంటే
సరిగ్గా అక్కడికే వెళ్తున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమురువారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ. అమ్మా, నువ్వు వెళ్ళి అభయాంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేసిరా. ఓం చంద్రాంబరం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అమ్మా, మీరు వెళ్ళి ఆంజనేయ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరండి.
ఏమైంది బావా? తరుణ్, మృదుల మృదుల ఇక్కడ ఎక్కడ ఉన్నట్టు నా మనసు చెప్పు, నాకు అనిపిస్తుంది. లేదు బావా, పద. పద బావా, పద. దరిద్రం వదిలిపోయింది. పదవే. తరుణ్, తరుణ్, మృదుల 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 ఇక్కడ ఎక్కడ ఉంది తరుణ్? ఇక్కడెక్కడ ఉండడం ఏంటి బావా? ఏం మాట్లాడుతున్నావు? లేదు తరుణ్, మమ్మల్ని ఎప్పుడు కలిపే ఈ పావురమే చెప్తుంది. తను ఇక్కడ ఎక్కడ ఉంది చూడు తరుణ్, కావాలంటే చూడు. అయ్యో బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు తరుణ్, ఇక్కడే ఉంది. బావా, బావా. దరిద్రం వదలటం కాదే, మీ అన్నయ్య మళ్ళీ వస్తున్నాడు. వీళ్ళేంటి ఇటొస్తున్నారు? సహస్రకోటి యుగధారిణే నమః. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. అమ్మా, హోమం పూర్తయింది. నీకు ఏ ఆపద రాకుండా ఆ ఆంజనేయ స్వామి కాపాడతాడు. ఏమండి, ఒకసారి మధు గారికి ఫోన్ చేస్తారా? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నానమ్మా, అసలు కలవడం లేదమ్మా. ప్లీజ్ అండి, నా కోసం ఇంకొకసారి ట్రై చేయండి. కలవడం లేదమ్మా. మృదుల మృదుల మధు గారు, మధు గారు. మృదుల 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 మధు గారు, మధు గారు. మృదుల, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? కాలేదు కదా? నాకేం కాలేదు మధు గారు. మీరెలా ఉన్నారు? చచ్చి బతికాను మృదుల. నువ్వు లేవని అందరూ అన్నారు, కానీ నాకు నమ్మకం ఉంది. నేనుండగా నువ్వు లేకుండా ఎలా ఉంటావు? నా నమ్మకం నిజమైంది. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేసావు. మృదులా
వస్తాం మంచిది బాబు. మంచిది బాబు